ఎన్నో పరిస్థితులు నిన్ను హీన దశకు తీసుకుని వస్తూ ఉన్నాయి. ఈ యొక్క జీవితాన్ని శత్రువు చేతిలోకి వెళ్ళిపోయి, నీ ఆదాయం అంతా శత్రువు చేతిలోకి వెళ్ళిపోయి, నీ ఆశీర్వాదం అంతా శత్రువు చేతిలోనికి వెళ్ళిపోయి, వాడు నిన్ను తనకిష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో రకాలైన పరిస్థితులు సాతానుడు మనందరి జీవితాలను కూడా జల్లెడబడుతూ ఉన్నాడు. మనందరి జీవితాలను కూడా పాడు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వాడు మనలను హీన స్థితిలో ఉంచాలని, అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, అది కొంతమంది వ్యక్తుల ద్వారా కానివ్వండి, మరి కొంతమంది ఈర్ష్యతో కూడిన మనుషుల ద్వారా కానివ్వండి, లేక రకరకాలైనటువంటి తెగుళ్ల ద్వారా కానివ్వండి, సాతానుడు మనలను కృంగుబాటుకు లోను చేయాలని, మన జీవితాన్ని నష్టపరచాలని వాడు అనేక విధాలుగా ప్రయత్నం చేసి హీన దశకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను మీకు శుభవార్త చెప్తూ ఉన్నాను. అదేంటి అనంటే, అట్టి హీన దశలో వచ్చినటువంటి వాళ్లకు కూడా సహాయము చేసే దేవుడున్నాడు. అట్టి హీన దశలోనికి వచ్చినప్పుడు కూడా నీకొక ఆదరణ ఉన్నది, నీకొక సహాయం ఉన్నది, నిన్ను లేవనెత్తు దేవుడున్నాడు, నీ కొరకు సహాయము చేసే సహాయపురాయి ఉన్నాడు. నిన్ను బలపరచడానికి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పిన దేవుడున్నాడు.